నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మున్గోడు ఎలక్షన్స్లో బీజేపీ రెండో స్థానంలో నిలవడం జరిగింది. బీజేపీ చేసిన తప్పేంటి, బీజేపీ ఎక్కడ ఫెయిల్ అయింది, ఎంతో నమ్మకంతో, ఎంతో ధైర్యంతో, ఎంతో రిస్క్ తీసుకొని వాళ్ళే బై ఎలక్షన్ తీసుకొచ్చారు. మరి గెలవకపోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశంపై విశ్లేషణ చెప్పడం కోసం వీడియోని చేస్తున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇక ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలా వచ్చాయో మీ అందరికీ తెలుసు. దాని మీద డిస్కస్ చేయడం కంటే బీజేపీ ఎందుకు అంటే అటు దుబ్బాకలో గెలిచిన బీజేపీ, ఇటు హుజరాబాద్లో గెలిచిన బీజేపీ ఇటుకు వచ్చేసరికి ఎందుకు రెండో స్థానంలో నిలిచింది, ఎందుకు 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది అన్నది మనం విశ్లేషిస్తే ప్రధానంగా దీని వెనకాల 5 కారణాలు ఉన్నాయన్నది నా యొక్క ఉద్దేశం. సో ఈ 5 కారణాలలో మొదటి కారణం వచ్చేసి ఏంటంటే, ఈ మొత్తం ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ఒక సెంటిమెంట్ కానీ ఒక సింపతి కానీ ఎక్కడ కూడా కనపడలేదు. అంటే ఒక అంశాన్ని విశ్లేషిస్తున్నప్పుడు మన అంతకుముందు జరిగిన వాటిలలో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాం కాబట్టి, ఇటు దుబ్బాకలో చూస్తే రఘునందన్ ఎలక్షన్స్లో రఘునందన్కి ఎక్కడో ఒక సింపతి కనబడ్డది. అంటే 3 సార్లు ఓడిపోయాడు పాపం, అయినా కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఉంటున్నాడు, ఈ కాన్స్టిట్యున్సీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు, ఒకసారి ఛాన్స్ ఇద్దాము అనేటువంటి సందర్భాన్ని మనం దుబ్బాకలో చూసాం. ఇటు వస్తే హుజరాబాద్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్కడో దిక్కు ఒక ఎమోషనల్ బాండింగు, ఒక సింపతి అన్నది మనకు బాగా కనపడ్డది. ఏంటంటే పాపం మా ఈటెల రాజేంద్ర గారికి అన్యాయం జరిగింది, మన ఈటెల రాజేంద్రని మనం కాపాడుకోవాలి, మన కుటుంబ సభ్యుడు మనం కాపాడుకోవాలి అనేటువంటి ఎమోషన్ను బాగా కనబడ్డది. కాబట్టి అక్కడ ఓటర్లలో ఆ ఓటింగ్ పర్సంటేజ్లో మనం మార్పును చూసాం. అదే మునుగోడు విషయానికి వచ్చేసరికి అటు ఎమోషన్ కానీ ఇటు సింపతి కానీ ఎక్కడ కూడా కనబడలేదన్నది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు అభివృద్ధి జరగలేదు కాబట్టి నేను రిజైన్ చేశాను, బై ఎలక్షన్ వస్తే మునుగోడు కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి జరుగుతుందనే నినాదం ఏదైతే తీసుకున్నారో దానివల్ల ఆయనకి ఎమోషనల్గా ప్రజలు కనెక్ట్ కాలేదు, ఇటు ఆయన మీద సింపతి కూడా అయ్యో పాపం అనేటువంటి సందర్భం ఎక్కడ కూడా కనబడలేదు. సో ప్రధానంగా ఈ కారణం వల్ల ఏంటంటే బీజేపీ అంటే జనరల్గా బీజేపీ స్వంత ఓటు కంటే ఎక్కువ ఇలాంటి ఎమోషనల్ అండ్ సింపతి ఫ్యాక్టర్స్ మీదనే ఇప్పటివరకు 2 ఎలక్షన్స్ గెలిచారు. కాబట్టి ఇక్కడ ఆ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల రాజగోపాల్ రెడ్డికి నష్టం జరిగిందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఇక రెండో అంశానికి వస్తే బేసికల్గా పోల్ మేనేజ్మెంట్. సో ఏంటంటే ఈ పోల్ మేనేజ్మెంట్ విషయంలో అటు దుబ్బాకలో హుజరాబాద్తో పోలిస్తే పోల్ మేనేజ్మెంట్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ విషయంలో రాజగోపాల్ రెడ్డి అండ్ టీం వెనుకబడ్డదన్నది మనము చెప్పాల్సిన విషయం. ఎందుకు అనంటే ఈ మొత్తం ఓవరాల్ పోల్ మేనేజ్మెంట్ ఆ 2 కాన్స్టిట్యున్సీలలో ఎంత ఎఫెక్టివ్గా జరిగిందో ఇక్కడ జరగలేదు అన్నది వాస్తవం. మేము సర్వేలు చేస్తున్నప్పుడు కూడా మా ఏజెంట్స్ కూడా అదే చెప్పేవాళ్ళు, సార్ వీళ్ళు ఇక్కడ సమన్వయ లోపం ఉంది. ఎవరైతే ఈ ఎలక్షన్స్కి ఇన్ఛార్జిగా పెట్టారో అంటే ఈ మొత్తం ఓవరాల్ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ పెట్టి దానికి ఇన్ఛార్జిగా వివేక్ వెంకటస్వామి గారిని పెట్టడం జరిగింది. అదర్ సైడు టీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్ తను స్వతహాగా కమాండ్ ఇన్ చీఫ్లో వండుకుంటూ తనే డైరెక్ట్గా అన్ని మానిటరింగ్ చేస్తూ వచ్చాడు. ఇటు బీజేపీలో వెంకటస్వామి గారిని పెట్టడం, వెంకటస్వామి గారు వ్యక్తిగతంగా ఎంత మంచి వ్యక్తి అయినప్పటికీ ఆర్గనైజేషన్ లీడర్షిప్ పరంగా ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసే పరంగా దానికి చాలా లీడర్షిప్ క్వాలిటీస్ అవసరం ఉంటాయి, ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం పడుతుంటుంది. అంటే అంతకుముందు చేసిన ఎలక్షన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అందులో ఉన్న మంచి చెడు కానివ్వండి, వీటన్నిటి నుంచి ఎంతో గుణపాఠాలు నేర్చుకున్న వ్యక్తి అయితే బూత్ లెవెల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ని చాలా పకడ్బందీగా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అటు చూస్తే ఎంతసేపు ఇప్పుడు ఒక ఎలక్షన్కి ఇన్ఛార్జ్ పెట్టిన వాళ్ళు ఒక దిక్కు చైర్ వేసుకొని కూర్చొని రోజు వస్తున్నటువంటి సమస్యలని ఇమ్మీడియట్గా పరిష్కరించడం. ఎందుకంటే బై ఎలక్షన్స్లో ఏదైనా ఇష్యూ రిపోర్ట్ అవుతే రియల్ టైంలో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎక్కువగా టైం తీసుకుంటే దానికి అయ్యే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది వస్తున్న ఇష్యూస్ని ఇమ్మీడియట్గా మనం సాల్వ్ చేసే క్రమంలో ఉంటే బాగుండేది బీజేపీ. కానీ ఏమైందంటే ఆయన కూడా ఎంతసేపు ప్రచారంలో భాగస్వామ్యం కావడం, క్యాండిడేట్తో తిరగడం, క్యాండిడేట్తో ప్రచారంలో ఉంటే క్యాండిడేట్ చేయలేని పని చేయాలనే కదా వెంకటస్వామి గారిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టింది. ఆయన చేయాల్సిన రోల్ని పక్కకు పెట్టేసి ఆయన
మిగతా రోల్స్లలోకి మూవ్ కావడం వల్ల అనుకున్న స్థాయిలో బూత్ లెవెల్ మేనేజ్మెంట్ జరగలేదన్నది ఒకటి పాయింట్. ఈ బయట నుంచి వచ్చిన లీడర్లకి లోకల్లో ఉన్న లీడర్ల మధ్యలో సమన్వయ లోపం, వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్న లీడర్లు ఒక డైరెక్షన్లో పనిచేయడం, బయట నుంచి వచ్చిన లీడర్లు ఒక డైరెక్షన్లో పనిచేయడం, వీళ్ళ మధ్యలో ఎక్కడ కూడా సింక్ లేదన్నది మనం చెప్పాల్సినటువంటి పాయింట్. అంతేకాకుండా ఓవరాల్ కోఆర్డినేషన్లో చాలా లోపాలు ఉండడం వల్ల బూత్ లెవెల్ మేనేజ్మెంట్ విషయంలో ఈసారి బీజేపీ వెనుకబడిపోయింది. అదే టీఆర్ఎస్ విషయానికి వస్తే అటు టీఆర్ఎస్ ఆల్రెడీ దుబ్బాకలో బీజేపీ ఎలా చేస్తుందో చూసింది, అటు హుజరాబాద్లో బీజేపీ ఏంటి బూత్ లెవెల్ వీళ్ళు ఎలా చేస్తారన్నది చూసింది. కాబట్టి ఆ రెండు ఎలక్షన్స్లలో వాళ్ళు నేర్చుకున్నటువంటి గుణపాఠం నుంచి ఈసారి వాళ్ళు ఎక్కడ కూడా సప్పుడు సందడి లేకుండా చాలా ఎఫెక్టివ్గా మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయిందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. సో ఇదండి రెండో కారణం. ఇక మూడో కారణం విషయానికి వచ్చినట్లయితే ఈ ఎలక్షన్స్లో ఎక్కడ కూడా ఎజెండా అనేది సెట్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయిందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. అంటే ఎజెండా విషయంలో మొదటగా ఎలక్షన్ ప్రారంభమైనప్పుడు లోకల్ కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ని బాగా చెప్పారు. కాన్స్టిట్యున్సీ డెవలప్ కాలేదు, కేసీఆర్ కావాలని కాన్స్టిట్యున్సీకి ఫండ్స్ ఇవ్వట్లేదు, బై ఎలక్షన్ తీసుకొస్తే అంతకుముందు నాగార్జున సాగర్ కానీ మిగతా కాన్స్టిట్యున్సీలలో చాలా అభివృద్ధి జరిగింది కాబట్టి ఇక్కడ నేను బై ఎలక్షన్ తెచ్చానని చెప్పిన ఎజెండా ఏదైతుందో దాన్ని చివరి వరకు సస్టైన్ చేయడంలో బీజేపీ ఫెయిల్ అయిందన్నది నా యొక్క పాయింట్. ఎందుకంటే వీళ్ళ ఎజెండాని సైడ్ ట్రాక్ తీసుకురావడానికి కేసీఆర్ కౌంటర్ స్ట్రాటజీ అప్లై చేశాడు. ఆ కౌంటర్ స్ట్రాటజీలో వీళ్ళు బీజేపీ వాళ్ళు ట్రాప్లో పడ్డారన్నది మనం గమనించాలి. అంటే మీరు అడగవచ్చు ఏంటి ఆ కౌంటర్ స్ట్రాటజీ అంటే, సడన్గా తెర మీదకి ఈ 18,000 కోట్ల ఇష్యూ తీసుకురావడం, రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు అమ్ముడు పోయాడు అని చెప్పి కేసీఆర్ కానీ తన టీం కానీ ప్రచారాన్ని ఉధృతం చేసినప్పుడు దాంట్లో ట్రాప్లో పడి అవును మేము 18,000 కోట్ల వర్క్ తీసుకున్నామని రాజగోపాల్ రెడ్డి గారు టీవీ నైన్ ద్వారా చెప్పినది ఏదైతుందో అది చాలా డ్యామేజ్ చేసిందన్నది మనం ఇక్కడ గమనించాలి. రెండవది చేనేత కార్మికులకి జిఎస్టీ పెట్టాడు మోడీ వచ్చిన తర్వాత అనేది ఏదైతుందో అది తను లేవనెత్తడం, దాని మీద చర్చ కొనసాగించడం, దాని ద్వారా కొంత అటెన్షన్ డైవర్ట్ అయిందన్నది మనం చూడాలి. మూడోది వచ్చేసి గ్యాస్ ధరలు, నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోలు డీజిల్, ఇలా మోడీ యొక్క ఫెయిల్యూర్స్ మీదకి కేసీఆర్ దృష్టి మళ్లించాడు. దాన్ని వీళ్ళు అటాక్ చేస్తూ వెళ్ళారు తప్ప కానీ వీళ్ళ ఓన్ ఎజెండా ఏదైతుందో దాంట్లో నుంచి వీళ్ళు డివేట్ అయ్యారు. ఎంతసేపు బీజేపీ వాళ్ళు మాట్లాడితే కుటుంబ పాలన అంటారు, కరప్షన్ అంటారు, అంతే. సో ఈ రెండు సబ్జెక్టులకి ఓట్లు పడవన్నది వాళ్ళు గ్రహించాలి. ఎందుకంటే కుటుంబ పాలనకి మునుగోడు ఓటర్లకి సంబంధం లేదు, అటు కరప్షన్కి ఇరిగేషన్లో జరిగిన కరప్షన్కి మునుగోడు ఓటర్లకు సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు కనెక్ట్ కావడంలో వాళ్ళు ఎక్కడో మిస్ అయ్యారన్నది మనం గమనించాలి. ఇక నాలుగో అంటే ఓవరాల్గా ఎజెండా లేకుండా పోయింది. అటు మీరు ఇదే అంశాన్ని మనం మునుగోడుతో వర్సెస్ దుబ్బాక కంపారిజన్ చేస్తే దుబ్బాకలో రఘునందన్ ఒక ఎజెండా సెట్ చేశాడు. ఏంటంటే చూడండి దుబ్బాక ఎలా వెనుకబడిపోయింది, అటు చూస్తే సిద్దిపేట బాగా డెవలప్ అయింది, సిరిసిల్ల డెవలప్ అయింది, ఇటు గజ్వేల్ డెవలప్ అయింది, మీరు దుబ్బాకలో ఉన్న వాళ్ళు పొద్దున్న లేస్తే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, మీరు ఇలా నన్ను గెలిపియండి ఈ కాన్స్టిట్యున్సీని ఆ స్థాయిలో డెవలప్ చేస్తాను అని చెప్పి ఎజెండా సెట్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. అదే హుజరాబాద్ విషయానికి వచ్చినట్లయితే బీసీల ఆత్మగౌరవం అనేటువంటి ఎజెండా ఏదైతుందో బీసీల ఆత్మగౌరవ పోరాటము, నన్ను చంపుకుంటారో సాదుకుంటారో అనేటువంటి ఎజెండా ఏదైతుందో అది ప్రజల్లోకి బాగా కల్టివేట్ అయింది కాబట్టి ఈటల రాజేందర్కి పాజిటివ్ ఓటింగ్ పడ్డది. అదే ఇక్కడ మునుగోడుకు వచ్చేసరికి ఇక్కడ ఎక్కడ కూడా ఎజెండా లేదు కాబట్టి ఓటును ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది మూడో రీజన్ అండి. ఇక నాలుగో రీజన్ విషయానికి వచ్చినట్లయితే మనీ డిస్ట్రిబ్యూషన్ అండ్ మనీ రిసోర్స్ మేనేజ్మెంట్. ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విషయంలో ఏమైందంటే రిసోర్సెస్ పరంగా బీజేపీ స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కేసీఆర్ స్థాయిలో ఖర్చు పెట్టగలిగిన స్థాయి ఉన్నప్పటికీ దాని డిస్ట్రిబ్యూషన్ను దాన్ని ప్లానింగ్ చేసే విషయంలో వీళ్ళు వెనకడుగేశారు. డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ఏదైనా కానీ టీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది, వాళ్ళు ఎఫెక్టివ్గా చేయగలిగారు, వీళ్ళు ఎఫెక్టివ్గా చేయలేకపోయారన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. అంటే ఎక్కువ మోతాదులో మనీ వేస్ట్ అయిపోయింది, మధ్య లేయర్స్ ఎక్కువగా దాన్ని ఆపారు, ఎండ్ ఓటర్కి చేరాల్సింది చేరలేదు అన్నది వాళ్ళు రివ్యూ చేసుకుంటే వాళ్ళకే తెలిసిపోతుంది. ఈ ఐదో అంశాన్ని విషయానికి వచ్చేసరికి ఏంటంటే మోయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూ ఏదైతుందో ఇది డెఫినెట్గా కొంత ప్రభావితం చేపట్టి ఉంటుందని నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ ఇంటెలెక్చువల్స్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్లో మాత్రం ఈ చర్చ వచ్చి ఉంటుంది. ఏందనంటే ఇది బీజేపీ ఇలా ప్రయత్నిస్తుంది,
అంటే వాళ్ళ బీజేపీ ఒక కల్చర్ ఏదైతే ఉందో, ఒక బీజేపీ అంటేనే ఇవాళ ఒక ఐడియాలజికల్ బేస్ ప్లస్ ఒక డిసిప్లైన్ క్యాడర్ ప్లస్ ఒక యాక్షన్ ఓరియంటెడ్, ఈ అంశాల నుంచి వీళ్ళు డీవేట్ అయిపోతున్నారు. వీళ్ళు కూడా ప్రధానంగా అంతకుముందు పార్టీలు ఎలా అయితే అవలంబించాయో అలానే డబ్బు ప్రభావం చూపించి పవర్ హంగర్ తోటి ఉన్న ప్రభుత్వాలని కూలగొట్టడంలో, ఎమ్మెల్యేలను కొనడంలో వీళ్ళు కూడా అదే అవలంబిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి అంతకుముందు ఉన్న వాళ్ళకి, అంతకుముందు ప్రయోగించి ఇలా చేసిన వాళ్ళకి ఏంటి తేడా అనేటువంటి చర్చ అయితే కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు. అది ఎంతో కొంత ఒక ఎడ్యుకేటెడ్ ఓటర్ని అయితే డెఫినెట్గా ప్రభావితం చేపించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తే ఈవినింగ్ టైంలో ఒక 30,000 ఓటు పడ్డది. ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఓటు వేశారని చెప్పి మనము విశ్లేషణలో చూడడం జరిగింది. మరి ఈ వెళ్ళిన వాళ్ళంతా బీజేపీకి వేశారు. ఎందుకంటే హైదరాబాద్లో ఒక బీజేపీ వేవ్ ఉంది, మనం చూసాము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఓటేశారు కాబట్టి అంత లేట్ ఓటింగ్ జరిగింది. వాళ్ళు గవర్నమెంట్తో అగెనిస్ట్గా కసితో ఓటేశారనే చర్చలు మనం చూసాం. రియల్గా ఓటు కనుక మొత్తం బీజేపీకే పడున్నా, అట్లీస్ట్ 70% పడున్నా ఇవాళ రిజల్ట్స్ తారుమారు అయ్యి ఉండేది. అలా పడలేదు, అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందని నేను అనుకుంటున్నా. దానికి ఎంతో కొంత ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, ఇష్యూ ఏదైతే ఉందో అది దోహదపడ్డది అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. సో ఇదండి బేసిక్గా ఈ ప్రధానంగా ఈ 5 కారణాల చేత ఇవాళ బీజేపీ, అంటే కర్నూలు సావుకి 100 కారణాలు అన్నట్టు ఇక్కడ కూడా ఇంకా చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ఒక టాప్ లెవెల్లో ఒక 5 అంశాలలో కనుక మనం విశ్లేషిస్తే ప్రధానంగా ఈ 5 కారణాల వల్ల ఇలా బీజేపీ గెలవలేకపోయింది అన్నది నేను అనుకుంటున్నా. ఒకవేళ వీళ్ళు ఈ 5 అంశాల మీద గట్టిగా పనిచేసి ఉన్నట్లయితే హుజరాబాద్లో వచ్చినట్టు డెఫినెట్గా ఒక 20,000 మెజార్టీతో వీళ్ళు గెలిచి ఉండేవాళ్ళు. కానీ ఈ 5 కారణాల వల్ల వాళ్ళు ఒక 10,000 మెజార్టీ అంటే ఒక 30,000 ఓటును పొడగొట్టుకున్నారు అని నేను అనుకుంటున్నానండి. సో ఇది ప్రధానంగా నేను చెప్పాలనుకుంటున్నటువంటి విశ్లేషణ. మీ యొక్క అభిప్రాయాలను కూడా డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి, మనం అక్కడే చర్చిద్దాం. జై హింద్.